ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి త్వరలో గురుడు రేవతి నక్షత్రంలో మారబోతున్నాడు. ఎక్కడి నుంచి? మనకి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీనరాశిలోనే ఉంటూ ఎప్పటి నుంచి అంటే మే 17, 2026 సంవత్సరం నుంచి రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు. మరి ఈ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పటి వరకు ఉంటాడండి అంటే అక్టోబర్ 9, 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఒక సిగ్నిఫికెంట్ 29 ఇయర్ కార్మిక్ సైకిల్ని మీకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి ఈ మార్పు వల్ల మనకి సాటర్న్, ఈ శని ఈ రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల ఫైనాలిటీ వస్తుంది మీకు. అంటే ఏదైనా సరే ముగింపు, ఏది ఏ పని చేసినా సగంలో వదిలిపడేస్తూ ఉంటారు మీరు ఆ గ్రహ ప్రభావం మాట. ఇప్పుడు ఫైనాలిటీ వస్తుంది. అలాగే చక్కగా స్పిరిచువల్ ట్రాన్సిషన్, ఎప్పుడు ఏకాంతంలో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు పొందుతారు. అలాగే మీరు చక్కగా కార్మిక్ క్లోజర్ అవుతుంది, మీకు క్లీన్స్ అవుతుంది చక్కగా. ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గొప్ప ఇంపాక్ట్ వస్తుంది. అది ఎలా అంటే ప్రొఫౌండ్ ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ ఎండింగ్స్, స్టార్టింగ్స్ ఎండింగ్స్ అన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు మనకి ఎక్కడున్నారు ఈ గ్రహస్థితి? ఈ 2026 సంవత్సరం యాజ్ ఆన్ ఈ మే నెలలో మనం కనుక చూసుకుంటే మిగతాదంతా కూడా కుజుడు మే 11 తర్వాత మేషరాశిలోకి మారబోతున్నాడు. అలాగే మనకి రవి మే 15 తర్వాత వృషభ రాశి సంచారం చేస్తాడు, ప్రవేశిస్తున్నాడు. అలాగే చక్కగా మనకి బుధుడు మే 15 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మరి మే 14వ తేదీన మనకి శుక్రుడు చక్కగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు మే 29వ తర్వాత రెండవసారి, మే నెలలో 2 సార్లు అతను మిథున రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటండి మనకి అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్లో లేడు మనకి సాటర్న్. ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? 15 డిగ్రీల మనకి మీన రాశిలో శని ఉన్నాడు. అలాగే కేతువు 11 డిగ్రీల సింహరాశిలో ఉన్నాడు. రాహు 11 డిగ్రీల కుంభరాశిలో ఉన్నాడు. మరి మనందరికీ కూడా యాజ్ ఆఫ్ మే 2, 2026 సంవత్సరాన్ని కనుక మనం తీసుకుంటే మనకి ఈ యొక్క శని వక్రించి లేడు. కాబట్టి ఈ ఎప్పుడండి ప్రారంభించాడు మీనరాశిలో కంటే 2023 సంవత్సరంలో ప్రవేశించి అర్లీ 2026 సంవత్సరం వరకు కూడా అతను అందులోనే ఉంటాడు మీనరాశిలో, డైరెక్ట్ మోషన్లో. ఇప్పుడు కరెంట్ మోషన్ ఏంటంటే ప్రస్తుతానికి డైరెక్ట్ ఫార్వర్డ్లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రెట్రోగ్రేడ్ రాబోతున్నాడు సాటర్న్. జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాడు రెట్రోగ్రేడ్. స్టార్ట్ అయ్యి నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట, వక్రించి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ 2026 సంవత్సరం ఈ యొక్క వక్రించడం వల్ల ఇమోషనల్ హీలింగ్, కార్మిక్ క్లోజర్, ఆ తర్వాత ఎవాల్యుయేటింగ్ బౌండరీస్ ఇన్ మీనరాశిలో, పైసెస్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం మే 2026 సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు హై ఎనర్జీ ప్లానెటరీ యాక్టివిటీ ఉంటుంది. అలాగే మార్స్ ఆరిస్లోకి ఎంటర్ అవుతున్నాడు మేషరాశిలోకి. శుక్రుడేమో చక్కగా జమినీలోకి, మిథున రాశిలోకి. వీటి వల్ల డబల్ మూవ్స్ మళ్ళీ మెర్కురీకి, బుధుడికి, వీటన్నిటి వల్ల ఫాస్టరింగ్ వాట్ ర్యాపిడ్, చాలా స్పీడ్గా డెసిసివ్ యాక్షన్
మీరంతా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కెరీర్లో, రిలేషన్షిప్స్లో. అలాగే చక్కగా కీ షిఫ్ట్స్ ఉండడం వల్ల మే నెలలో మే 11న కుజుడు మేషరాశిలోకి, శుక్రుడు మే 14 నుంచి మిథున రాశిలోకి, ఆ విధంగా వృషభ రాశిలోకి మే 15 తర్వాత మనకి ఈ యొక్క రవి చేరడం, వీటిలన్నిటి వల్ల కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. 2 యాక్సిలరేటింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్గా చేస్తారు మీరు, ఎంతవరకు స్లోగా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని, ఆ తర్వాత కమ్యూనికేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ మీద, స్థిరత్వం మీద, రిసోర్సెస్ మీద మీరు ఎక్కువగా స్థిరత్వం వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 12 రాశుల్లో కూడా మనము కొంచెం టెక్నికల్గా మనం చూసినప్పుడు మెడికల్ సైన్స్ని అప్లై చేస్తున్నాము. అలాగే మనం ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు గురుడు ఎక్కడున్నాడండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ 2026 ఇయర్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉండి చాలా చక్కగా మంచి లక్ని గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ తర్వాత కంటే కూడా. అలాగే శని నెప్ట్యూన్ మనం తీసుకున్నప్పుడు ఈ పొజిషన్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రక్చర్డ్ యాక్షన్ ఉంటుంది, అండ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనివల్ల మనకి అంతేకాకుండా మనకి అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రోగాలు అనేటటువంటి కామన్ అండి. సో కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి ఇది కోటాను మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అందరికీ అలాగే జరగాలని లేదు, బట్ ఇన్ జనరల్ జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత జాతకంలో చూస్తే మనకి ఏ రోగాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఇన్ జనరల్ ఈ కాంబినేషన్స్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తుంది, హెచ్పివి అనడానికి కొంతమందికి. అలాగే ఇది చాలా హైలీ కంటాజియస్ అనమాట. తర్వాత ఇది కామన్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లాగా, మరి ఎయిడ్స్ అట్లాగా. సో ఇటువంటి వెనీరియల్ డిజీజెస్ అంటాం వీటిని. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇట్ ఎఫెక్ట్స్ అనమాట స్కిన్ని, ఆ తర్వాత మ్యూకోసల్ సెల్స్ని. నెక్స్ట్ దగ్గరగా విత్ నియర్లీ అన్నీ కూడా సెక్సువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కాంట్రాక్టింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్లో తగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా ఇన్ఫెక్షన్స్, ఇక మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కాకుండా వీటికి అన్నీ కూడా సిమ్టమ్స్ ఉండవు ఇవన్నీ కూడా. సో వాటిలంతటికి అవే రిజాల్వింగ్ ఆన్ దర్ ఓన్, వాటిలంతటికి అవే రిజాల్వ్ అయిపోతాయి. బట్ హైలీ రిస్క్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జెనిటల్గా మనకి వాట్స్ అని, క్యాన్సర్స్ అని ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఆఫ్ ది సెర్విక్స్ అండ్ యానస్ అండ్ థ్రోట్, వీటిల్లో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం అండి. ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ కీ అనమాట. అండ్ ప్రైమర్లీ త్రూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి అన్నీ కూడా అసిమ్ప్టోమాటిక్గా వస్తాయి. ఎందువల్ల కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అసలు కనబడినప్పుడు. అండ్ ఇట్ విల్ బి క్లీన్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ విత్ ఇన్ 2 yearsలో క్లియర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా అప్పటికే ఈ మేన్ రాశికి నుంచి 2.5 సంవత్సరాలు మేషరాశిలోకి వచ్చి అక్కడ ఇంకొక 2 నెలలు మార్చి 2027 వరకు మేన్ రాశిలో ఉండడం జరుగుతుంది శని. అలాగే PCOS ఆడవాళ్ళకి, మరి ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి, కొన్ని రాశుల వారికి ఈ కాంబినేషన్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం దాన్ని, PCOSని. మరి ఇది కామన్లీ హార్మోనల్ ఇది అండ్ మెటబాలిక్ డిజార్డర్ ఇది.
సో ఇవన్నీ కూడా పీపుల్ హూ ఆర్ విత్ ఓవరీస్, ఈ ఈ ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి డ్యూరింగ్ దర్ రిప్రొడక్టివ్ టైం అనమాట, పీరియడ్స్ ఇయర్స్. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండడం, మేల్ హార్మోన్స్ ఇవన్నీ. అండ్ అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి, అదే ఫాలికల్స్ అంటాం, ఆన్ దిస్ ఓవరీస్ మీద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువ చూస్తాం, ఈ హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ చూస్తాము, లైక్ టెస్టోస్టిరోన్, ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తాయి మెన్స్ట్రల్ సైకిల్ని. సో ఇట్స్ లీడ్స్ టు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ మీకు రావడానికి లేదా మిస్డ్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం జూపిటర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు, వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు, మనము దాని ఆర్బిట్లో కానీ అలాగే దాని యొక్క అట్మాస్ఫియర్లో కానీ మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని మెజర్ చేస్తాం. ఎలాగంటే డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ రేడియో సైన్స్ ట్రాకింగ్ అండ్ క్లౌడ్ ట్రాకింగ్ టెక్నిక్స్తో చేసి గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రోమీటర్స్ వాడతాము. ఎగ్జాంపుల్ జోవియల్ అనేది, అలాగే ఎస్ప్రెసో స్పెక్ట్రోగ్రాఫ్ మెజర్. దీని నుంచి డాప్లర్ షిఫ్ట్స్ నాసా ఉపయోగిస్తుంది, నాసా జూనో మిషన్ అంటాం. దీనివల్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనాస్ టు ట్రాక్ రేడియో సిగ్నల్స్ అనమాట. సో దీని నుంచి మనం ఆర్బిటాల్ వెలాసిటీ మనం ఆఫ్ జూపిటర్ని మనం తీసుకున్నప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ 13.06 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ determined by tracking its orbit and the sun, around the sun. సో ఈ విధంగా ఇదంతా కూడా జ్యోతిష్యం అంటే ఏదో 4వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని, ఏమన్నా నాకు బాగుంటుందండి, మా ఆయన మేము కొట్టుకుంటున్నామండి, ఇలా చేసేసారు ఆస్ట్రాలజీని. మళ్ళీ అట్లా కాదమ్మా, చాలా సైంటిఫిక్ ఇది. నేను చక్కగా ఈ యొక్క సైంటిఫిక్గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే కాకుండా చదువులేనటువంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు మీరు చక్కగా. కాకపోతే మీరు అండర్స్టాండ్, జెన్యూనిటీకి దగ్గరగా ఉంటుంది. మనం ప్రిసైజ్గా నాసాస్ లైవ్ రిపోర్ట్స్ని బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా నా ప్రెడిక్షన్స్ అన్నీ కూడా అక్యురేట్గా ఉంటాయి, ఆ తర్వాత ప్రిసైజ్గా ఉంటాయి. సో దానివల్ల మీరు చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల మీద ఒక్కొక్కరి వారీగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా డబల్ బెనిఫిట్స్ వస్తున్నాయండి. కుంభరాశి వాళ్ళు పిల్లలు అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళడం, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు, వస్తాయి. ముందు ఇక్కడ కుంభరాశి వాళ్ళు మా పరిస్థితి ఏంటండి అని అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు పోయినాయండి, లేకపోతే ఉద్యోగాల కోసం అంటే ఉద్యోగాల కోసం తప్పకుండా వస్తాయి. గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు. వాటితో పాటు ఈ శుక్రుడు మనకి మే 11, 2026 సంవత్సరం తర్వాత, అలాగే బుధుడు మే 29, 2026 సంవత్సరం తర్వాత మీకు అందరికీ కూడా 5వ ఇంట్లో ఉన్న కారణంగా ఆ పిల్లలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పిల్లల సంతానం కలుగుతుంది, ఆడపిల్లల సంతానం కలుగుతుంది. మేనమామల వల్ల మీకు చక్కటి లాభాలు కలుగుతాయి. తర్వాత ఈ యొక్క అర్ధాశ్రమంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం పడుతుంది మీకు మే 15 తర్వాత. దాని ద్వారా మీ కుటుంబ సభ్యులందరినీ కారుల్లో తిప్పుతారు, కొత్త కొత్త బైకులు కొంటారు, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే చక్కగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీకు సోదరులు మంచి స్వక్షత్రగతులే, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. భూములు రేట్లు పెరిగిపోతాయి. ఇదేంటండి బాబు, అంతకుముందు అసలు పెరగలేదు అని రేవంత్ రెడ్డి గారిని తిట్టుకున్నారు మొన్నటి దాకా. ఏమంటే రియల్ ఎస్టేట్ని తొక్కేశారండి, హైదరాబాద్ వచ్చింది కూల్చేశారండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబులు ముందు సాఫ్ట్వేర్ మీద కొట్టేశారండి. లేనిపోని అపనిందాలన్నీ రేవంత్ రెడ్డి గారి మీద వేసేసారు. మిమ్మల్ని ఎవడరా పెట్టమన్నాడు? ఎంత పెద్ద పెద్ద కోట్ల రూపాయలు 3 కోట్లు పెట్టి బిల్డప్ ఇచ్చి కొనమని ఎవడన్నాడు? ఏమవుతుంది? సాచురేషన్ స్టేజ్ కంటే దాటిచ్చేస్తే ఎక్కడ వస్తుంది చెప్పు? పంచదార కలుపుతా? ఆఫ్టర్ ఆల్ గ్లాస్లో సాచురేషన్ స్టేజ్ అయిపోయిన తర్వాత పంచదారే కలపలేరు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? అంటే సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే రియల్ ఎస్టేట్ కొంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఉద్యోగాలే లేవుగా, ఏం కొంటారు? రేటు అదనమాట. సో ఈ విధంగా అనేక రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల
రకరకాలుగా ఆలోచిస్తారనమాట. అంటే మీరు చేసే తప్పులు అని ముఖ్యమంత్రుల మీద వేసేస్తారు, మీ అమ్మగారున మీ నాన్నగారుల మీద వేసేస్తారు, బంధువుల మీద వేసేస్తారు. ఈ విధంగా రైతులను మనం తీసుకున్నప్పుడు రైతుల పొలాలు కూడా బ్రహ్మాండంగా పండిస్తారు. తినే యోగం ఉండాలి కదా. రైతు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి, సంపాదిస్తాడు, కానీ అన్ని కమిషన్ ఏజెంట్స్కి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి కమిషన్ ఏజెంట్స్ బాగా బాగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. ధనం బీభత్సంగా సంపాదిస్తాడు రేవతి నక్షత్రంలోకి వచ్చిన తర్వాత. ఆ విధంగా ఈ యొక్క అపోహలు ఏలినట్స్ అని వచ్చింది కాబట్టి అపనిందలు వస్తాయి. డిప్రెషన్స్ ఇవన్నీ మకర రాశి వాళ్ళకి పక్కనే ఉన్నారుగా, మీకు అంటిస్తారు కొద్దిగా. అందువలన శుభం భూయాత్ ప్రియం న భూయాత్, మంచివాళ్ళతో తిరగండి, సజ్జన సాంగత్యం చేయాలి. సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఏం పర్లేదండి, మనం పార్టీలు చేసుకుందాం. అబ్బాయి గురుగారు మీకు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు మందు మానేయండి, ముండలు మానేయండి, లేకపోతే అక్రమ సంబంధాలు మానేయండి, నీతులు చెప్తారండి. మాకు వి డోంట్ లైక్ దిస్ అండి. మేము ఎంజాయ్ చేస్తామండి లైఫ్లో. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద సొసైటీ. ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గురుడు రక్షిస్తున్నాడు. పక్కకు శుక్రుడు వచ్చాడు, చాలా డేంజర్లు. పాపిలోమా వైరస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, వెనీరియల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ రావడానికి, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి ఉంటాయి, విజృంభించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా పరిహారాలు చేసుకోండి. ఏలినట్టు శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుకి నీళ్లు పోయండి, రావి చెట్టు చుట్టూ ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. ప్రదక్షిణాలు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.